మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్, సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. విరాజ్, చదువుకోవచ్చుగా, పరీక్షలు దగ్గర పడుతున్నాయి. వైదేహి టేబుల్ మీద వండిన గిన్నెలు సర్దుతూ కొడుకుతో అంది. ఓకే అమ్మా. విరాజ్ టీవీ ఛానల్ రిమోట్ మారుస్తూ అన్నాడు. ఏరా, టీవీ చూడకుండా అసలు ఉండలేవా? ఏం చెప్తుంటే అర్థం కావడం లేదా? కాసేపు చదువుకో, కోపంగా అంది. అమ్మా, నువ్వు కాలేజీలో లెక్చర్వి, నాకు ఆ విషయం బాగా తెలుసు. కానీ రోజు ఇలాగే స్పీచ్లు ఇవ్వకు ప్లీజ్, నీకు దండం పెడతాను విసుగ్గా అన్నాడు. చాలే, పిల్లాడివి పిల్లాడిగా ఉండక ముదురు మాటలు. చదివే ఇంజనీరింగ్ చదువుకు పెద్ద ప్రొఫెసర్లా ప్రవర్తిస్తున్నావు. టేబుల్ మీద అన్నీ పెట్టాను, లేచి చదువుకుని అన్నం తిను కఠినంగా అంటూ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని విసురుగా బయటికి నడిచింది వైదేహి. కొడుకు ప్రవర్తనకి ఆమె మనసు బాధతో కుములుతుంది. ఆమెకి చనిపోయిన తన భర్త రామచంద్ర గుర్తుకు వచ్చాడు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా సిటీ బస్సు పరిగెత్తుకుంటూ ఎక్కింది. రామచంద్ర, వైదేహి ప్రేమించుకుని పెద్దల్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. కులాలు వేరే అవడం, ఆర్థిక స్థితి వేరవడంతో ఇద్దరు తల్లిదండ్రులు వాళ్ళని పూర్తిగా వెలివేశారు. అతనికి బెంగళూరులో మంచి ఉద్యోగం రావడంతో ఇద్దరూ తమ సంసారాన్ని అందరికీ దూరంగా ప్రారంభించారు. కానీ విధి వక్రించడంతో బైక్ యాక్సిడెంట్లో అతను మరణించాడు. అప్పట్నుంచే వైదేహి ఒంటి చేత్తో సంసారాన్ని ఈదుకుంటూ వస్తుంది. ఉన్న ఒక్క కొడుకు ఇప్పటి తరం కొత్త పోకళ్లకు ఆకర్షింపబడటం ఆమెకు ఆందోళన కలిగిస్తుంది. అమ్మా నాన్న టాటా, నేను వెళ్తున్నా ఉత్సాహంగా అంది కీర్తి. బాయ్ కీర్తి అన్నాడు నాన్న వేణుమాధవ్. ఏంటండి ఇది? నాకేం నచ్చడం లేదు. ఇంత రాత్రివేళ ఇలా ఒంటరిగా ఆడపిల్లను పంపడం ఏమీ బాగాలేదు కోపంగా అంది అమ్మ దేవిక. అమ్మ ప్లీజ్ కాదనకు. నా పుట్టినరోజు పార్టీ రాత్రి 12 గంటలకి. ఆ టైంకే బోట్లో కేక్ కటింగ్. నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి నాకు పార్టీ ఇస్తున్నారు. అమ్మ కారులో తీసుకువెళ్ళి మళ్ళీ నన్ను తీసుకుని వస్తారు. భయం ఏమీ లేదమ్మా, తల్లి చుట్టూ చేయి వేస్తూ గారంగా అంది కీర్తి. అమ్మ అంతేలేరా, అలాగే అంటుంది. నువ్వెళ్ళు, ఎంజాయ్ ది పార్టీ. ఫోటోలు చాలా తీసుకోండి, అన్నీ ఫేస్బుక్లో పెట్టాలి హుషారుగా అన్నాడు నాన్న వేణుమాధవ్. 4 అబ్బాయిలు 2 అమ్మాయిలు గేటు ముందు కార్ల దగ్గర నిలబడి ఉన్నారు. హాయ్ కీర్తి, కమ్ కమ్ అంటూ గోలగా అరుస్తూ అందరూ కలిసి కీర్తికి స్వాగతం పలికి నవ్వుకుంటూ అరుచుకుంటూ తీసుకెళ్లారు. అమ్మ దేవిక పంటి బిగువున కోపాన్ని అణిచిపెట్టుకుంటూ లోపలికి నడిచింది. ఏమైంది దేవిక, ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు? అది ఏదో సరదాగా పుట్టినరోజు పార్టీ అని వెళ్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ మన ఇంటి దగ్గర దింపుతాం అని నా దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నారు. అంతగా మరీ ఆలస్యం అయితే వాళ్ళింట్లోనే ఉండిపోతానంది కీర్తి. ప్రతిదానికి అడ్డంగా ఆలోచించి దాని పుట్టినరోజు పండగ వాతావరణాన్ని పాడు చేయకు అన్నాడతను. ఏ మగవాళ్ళు, మీకు కత్తికి 2 వైపులా పదునుగానే కనిపిస్తాయి విషయాలు, ఆమె కోపంగా అన్నది. ఆ రాత్రంతా ఆమెకు కాలరాత్రే. కీర్తి ఏం చేస్తుందో, ఎప్పుడు వస్తుందో అన్న ఆలోచన ఆ తల్లి మనసులో అలజడి రేపుతూనే ఉంది. రాత్రంతా కునికిపాట్లు పడుతూ ఎప్పుడో తెల్లారగట్టు ఆమె నిద్రలోకి జారింది. ఏవండి లేవండి, ఆదుద్దాగా భర్తను నిద్రలేపింది దేవిక. ఏమైంది? అప్పుడే తెల్లవారిందా? ఇక నీ దండకం మొదలు అనుకుంటూ లేచాడు వేణుమాధవ్. ఏవండి, 6 దాటుతుంది. కీర్తి ఇంకా ఇంటికి రాలేదు. సెల్కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది కంగారుగా అంది. ఆ మాటకి అతనికి నిద్రమత్తు వదిలిపోయింది. అదేంటి అంటూ గబగబా లేచి కీర్తి సెల్కి కాల్ చేశాడు. సెల్ రెస్పాన్స్ లేదు. వాళ్ళ ఫ్రెండ్స్కి గబగబా 4-5 ఫోన్లు చేశాడు. అందరూ ఇంట్లోనే ఉన్నారు. కంగారుగా షర్టు ప్యాంటు వేసుకుని సెల్ తీసుకుని బయటకు నడిచాడు. ముందు దగ్గరగా ఉన్న నిన్న రాత్రి వచ్చిన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. ఆ అమ్మాయి అర్ధరాత్రి అందరం ఇంటికి చేరాం అంకుల్ అని చెప్పడంతో అతనిలో కంగారు వణుకు పుట్టుకు వచ్చింది. మరి కీర్తి ఏదమ్మా, ఎక్కడుంది అని అడిగాడు. అదేంటి అంకుల్, కీర్తి ఇంటికి రాలేదా ఆశ్చర్యంగా అడిగింది ఆ అమ్మాయి. అందరూ ఎవరింటి దగ్గర వాళ్ళు దిగిపోయాం అంకుల్. చివర్లో విరాజ్ కీర్తిని దింపేసి ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు. మరి కీర్తి ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది? ఆ అమ్మాయి ఏడుపు గొంతు అంది. ఆ విరాజ్ ఇల్లెక్కడా? వేణుమాధవ్ గొంతు పెగిల్చుకుంటూ అడిగాడు. ఆ అమ్మాయి చెప్పిన అడ్రస్ పట్టుకుని కారులోంచి దిగి విరాజ్ ఇంట్లోకి ఆదుద్దాగా పరిగెత్తాడు. అతను కాలింగ్ బెల్ కొట్టగానే ఇంత తెల్లవారే ఎవరా అనుకుంటూ లెక్చరర్ వైదేహి తలుపు తెరిచింది. మా కీర్తి మీ ఇంట్లో ఉన్నదా? దారగా కారుతున్న చెమట తుడుచుకుంటూ అడిగాడతను. ఆశ్చర్యంగా అతని వంక చూసింది వైదేహి. అతను అదేం పట్టించుకోకుండా విరాజ్ విరాజ్, ఏవండి మీ అబ్బాయి ఇంట్లో ఉన్నాడా బిగ్గరగా అన్నాడు వేణుమాధవ్. అతని కేకలు విని లోపల నుండి విరాజ్ నిద్రమత్తులో బయటకు వచ్చాడు. ఏది మా కీర్తి ఏది? వేణుమాధవ్ కోపంగా అడిగాడు. అదేంటి అంకుల్, రాత్రి మీ ఇంటి ముందరే తన్ని దింపానుగా, కీర్తి ఏమైంది అని అంటున్నారేంటి అన్నాడు.
విరాజ్ రాత్రి వాళ్ళ అమ్మాయి ఇంటికి రాలేదు. రాత్రి ఎవరు ఎక్కడ దిగారో, అసలు ఏం జరిగిందో ఆయనకు వివరంగా చెప్పు, వైదేహి గట్టిగా అంది. రాత్రి అందరూ ఒకేసారి బయలుదేరాం అన్నాడు విరాజ్. మరి అందరూ ఎవరిళ్లకు వాళ్ళు చేరారు. మరి మా అమ్మాయి ఏమైంది? కంపిస్తున్న స్వరంతో అడిగాడు వేణుమాధవ్. అంకుల్, అందరం పార్టీ అవ్వగానే బయలుదేరాం. అందర్నీ డ్రాప్ చేసుకుంటూ నందిత వాళ్ళ ఇంటికి వచ్చాం. వాళ్ళ కార్ డ్రైవర్ లేట్ అవుతుంది, నిద్ర వస్తుందని ఇంటికి వెళ్ళిపోతానని అన్నాడు. సాయంత్రం నా బైక్ నందిత వాళ్ళ ఇంట్లో పెట్టి నేను పార్టీకి వచ్చాను. అందుకే నేను కీర్తి నా బైక్ మీద బయలుదేరాం. మీ ఇంటి ముందు తన్ని డ్రాప్ చేసి మా ఇంటికి నేను రాత్రే వచ్చేశాను. మరి కీర్తి మీ ఇంట్లో లేకపోవడం ఏమిటో నాకు అర్థం కావటం లేదు అన్నాడు. తల పట్టుకుని అతని మాటలకు సోఫాలో కూలబడిపోయాడు వేణుమాధవ్. వైదేహి లోపలికెళ్ళి కాఫీ పెట్టి మంచినీళ్లు పట్టుకువచ్చి అతనికి ఇచ్చింది. మీరేం కంగారు పడకండి, మీ అమ్మాయికి ఏమీ కాదు. ఒరే, ఆయనతో పాటుగా వెళ్ళి వెతకండి, ఆ అమ్మాయి ఏమైందో ఏమిటో, వైదేహి అంది. 100 లంకనాలు చేసిన వాళ్ల కాళ్ళు ఈడ్చుకుంటూ బయటకు నడిచాడు వేణుమాధవ్. విరాజ్ లేచి వేణుమాధవ్తో కలిసి వెళ్ళాడు. లెక్చరర్ వైదేహి ఆలోచించుకుంటూ లోపలికి నడిచి వంట మొదలుపెట్టింది. కానీ ఆమెలో ఏదో బాధ. ఆ పిల్ల దొరికిందో లేదో అన్న వేదన ఆమెని తొలిచేయసాగింది. అమ్మా, ఈ తడిసిన బట్టలు ఉతికేవేనా? పనిమనిషి వంటింట్లోకి తొంగి చూస్తూ అడిగింది. ఏవి అంటూ వచ్చి చూసింది వైదేహి. అవి నిన్న రాత్రి తన కొడుకు విరాజ్ కీర్తి పుట్టినరోజు పార్టీకి వేసుకున్న బట్టలు. ఆ బట్టల్ని బకెట్లో నీళ్లలో ఎందుకు తడిపాడు? ఆ అవసరం ఏమొచ్చింది వాడికి? వైదేహిలో ఏదో అనుమానం మొదలయ్యింది. ఆరేసేయ్ అంటూ ఆ పనిమనిషికి పురమాయించి కాళ్ళు చేతులు చల్లపడిపోగా హాల్లో సోఫాలో కూలబడిపోయింది. ఆమె మనసు అంతా చెదిరిపోయింది. కొడుక్కి ఫోన్ చేసింది. ఏరా, ఎక్కడున్నావు అంటూ. అంకుల్, నేను మా ఫ్రెండ్స్ అందరిళ్లకు తిరుగుతున్నాము. అన్ని చోట్ల ఫోన్ చేశాం. కీర్తి ఎక్కడా లేదమ్మా, కంగారుగా అన్నాడతను. అంకుల్, ఆంటీ బాగా ఏడుస్తున్నారు. మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు. కానీ అసలేం జరిగిందో అందరికీ అంతా అయోమయంగా ఉంది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని ఇప్పుడే వాళ్ళు అనుకుంటున్నారు. అతని ఆఖరి మాటకి వైదేహి ఉలిక్కిపడింది. నువ్వు వెంటనే ఇంటికి వచ్చే అంది కంగారుగా. ఏమైందమ్మా అన్నాడు. నువ్వింకేం మాట్లాడకు, అక్కడ ఉండకు, వెంటనే ఇంటికి బయలుదేరి వచ్చేసే అంది గాబరాగా. కీర్తిని ఆఖరణ కొడుకు దింపాడన్న విషయం ఆమెకి చాలా ఆందోళన కలిగిస్తుంది. పోలీసులు తన కొడుకును అనుమానిస్తారేమోనన్న ఊహ ఆమెను భయకంపితురాల్ని చేస్తుంది. ఆమె కళ్లల్లో నీళ్లు ధారగా కారసాగాయి. ఏడవకు, కీర్తికి ఏమీ కాదు దేవిక, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అన్నాడు వేణుమాధవ్. షాక్ కొట్టిందాల్లా చూసింది దేవిక. కీర్తి కీర్తి అంటూ బిగ్గరగా ఏడ్చేసింది. నా కూతురు ఎక్కడ? వద్దు వద్దు, పుట్టినరోజు పూట పంపకండే అంటూనే ఉన్నాను. ఆడపిల్ల అర్ధరాత్రి బయటకు వెళ్లడం ఏమిటి అన్నా కూడా మీ తండ్రి కూతుళ్ళు నా మాట వినలేదు. నన్ను పల్లెటూరు బయటలా చూశారు. ఇప్పుడేం జరిగింది? ఏది, నా కూతుర్ని నాకు తెచ్చి ఇవ్వండి, అంతే. లేకపోతే నేను ఊరుకోను. నరికిన మాల్న నేల మీద కూలిపోయింది దేవిక. ఆఖరికి ఇంకా ఏ మార్గమూ దొరకక వేణుమాధవ్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వచ్చాడు. ఏరా, రాత్రి వేసుకున్న నీ బట్టల్ని ఎందుకు తడిపావు? కొడుకు ఇంట్లో అడుగు పెడుతూనే కఠినంగా అడిగింది వైదేహి. రాత్రి అందరూ కేక్ పూసేశారమ్మా. మొత్తం బట్టలన్నీ పాడైపోయాయి. అందుకే నీళ్లలో వేశాను అన్నాడు. కొడుకు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఏరా, నిజం చెప్పు, రాత్రి ఏం జరిగింది? ఆ అమ్మాయిని అసలు వాళ్ళ ఇంటి దగ్గర దింపావా అడిగింది. తల్లి మాటలకు కరెంట్ షాక్ తగిలిన వాళ్ల చూశాడు. దిగ్గున లేచి తల్లి చేయి పట్టుకుని, ఏంటమ్మా, నా గురించి ఇలా ఎంత హీనంగా, చాచా, ఇలా ఆలోచిస్తున్నావేంటి? కీర్తి నా ఫ్రెండ్, అంతే. ఈ ఏడాది అయితే అందరం ఉద్యోగాల్లోకి, పై చదువుల్లోకి వెళ్ళిపోతాం. అందుకనే సరదాగా పార్టీలు చేసుకుంటాము, కలిసి తిరుగుతాం, సినిమాలు చూస్తాము. అంతేకాని ఇంకే విధంగానూ నేను దిగజారలేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. ఇదిగో సెల్లో ఫోటోలు ఉన్నాయి, కావాలంటే చూడు అన్నాడు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా కొడుకుని దగ్గరకు తీసుకుని వైదేహి అతని తల ఆప్యాయంగా నిమిరింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. విరాజ్ ఎవరు? పోలీస్ స్టేషన్కి రావాలి అంటూ కానిస్టేబుల్ గుమ్మం ముందు నిలబడి అడిగాడు. వైదేహి ముఖంలో బాధావీచిగా కదలాడింది. భగవంతుడా, ఏమిటి పరీక్ష అనుకుంటూ ముందు నుంచి ఆప్తుడిగా అండగా నిలబడ్డ మిత్రుడు ప్రభాకర్కి గబగబా ఫోన్ చేసి అతన్ని రమ్మని చెప్పి విరాజ్ని తీసుకుని మనసులో దేవుళ్ళందరికీ దండాలు పెట్టుకుంటూ పోలీస్ స్టేషన్కి బయలుదేరింది వైదేహి. పోలీసులు విరాజ్ని, అతని స్నేహితులందరినీ కలిసి ప్రశ్నలు వేశారు. విడివిడిగానూ స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. కానీ విరాజ్ కీర్తిని తన ఇంటి ముందు దింపడం అనే చోట కథ ఆగిపోతుంది. ఆ తర్వాత కీర్తి ఏమైంది అన్న మిస్టరీ వేయడం లేదు. ఆ తర్వాత కీర్తి ఎక్కడికి వెళ్ళిందో, ఇంట్లోకి ఎందుకు వెళ్ళలేదో అన్న చిక్కుముడి వేయటం లేదు. పోలీస్ స్టేషన్లో ఓ వైపున వేణుమాధవ్, దేవిక కూర్చుని ఉన్నారు. వైదేహి ఓదార్పుగా దేవిక మీద చేయి వేసింది. ఆమె బావురుమంది. ఏడవకండి ప్లీజ్, మీ అమ్మాయికి ఏమీ కాదు.
తప్పకుండా ఇంటికి తిరిగి వస్తుంది అంది వైదేహి లోగొంతుకతో. ఆ ఆశతోనే ఎదురు చూస్తున్నాను. ఏమో నా కూతురు ఎక్కడుందో ఏంటో, ఏమైందో వెక్కి వెక్కి ఏడ్చింది దేవిక. అయినా అర్ధరాత్రి పార్టీలు ఏమిటయ్యా? శుభ్రంగా ఇంట్లో కూర్చుని చక్కగా చదువుకోక పుట్టినరోజు పార్టీలు ఇంట్లో జరుపుకోకుండా రోడ్ల మీద తిరగడాలు ఏమిటి? పైగా అమ్మాయిల్ని బైకుల మీద వేసుకుని మీరందరూ వాళ్ళని కాపాడటానికి పెద్ద వస్తాదులు అనుకుంటున్నారా? అయినా ఈ కాలపు అమ్మాయిలకి అంతకన్నా బుద్ధి లేదు. స్వేచ్ఛ కావాలంటున్నారు. అర్ధరాత్రులు బయట తిరుగుతున్నారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేశానికి స్వతంత్రం వచ్చింది. కానీ ఆడవాళ్ళకి ఇవాళకి రాలేదు. ఆడపిల్ల అంత స్వేచ్ఛగా అర్ధరాత్రి రోడ్డు మీద తిరిగే రోజులు రాలేదు. మేము పోలీసులను ఎంతకని మిమ్మల్ని కాపాడగలం? అలాగే ఈ కాలం తల్లిదండ్రులు అసలు బాధ్యతగా వ్యవహరించడం లేదు. అందుకే పిల్లలు కూడా బాధ్యతారహితంగా తిరుగుతున్నారు. ఈ తరం పిల్లలకి బొత్తిగా భయం, క్రమశిక్షణ లేవు. మా రోజులే నయం. తండ్రి ఎదురుగా నిలబడి కూడా మాట్లాడలేకపోయేవాళ్ళం. ఇప్పుడేమో ఆడపిల్లలు, మగపిల్లలు విరగబడిపోతున్నారు. బలాదూరుగా తిరగడానికి అలవాటు పడిపోతున్నారు. అందుకే నేరాల శాతం రోజురోజుకి పెరిగిపోతుంది. ఇన్స్పెక్టర్ కుర్రాళ్ళ కేసి చూస్తూ గట్టిగా అరుస్తున్నాడు. వైదేహి, వేణుమాధవ్, దేవిక అపరాధుల్లా తలవంచుకున్నారు. మన్నాడు కీర్తి శవం ఊరవతల దొరికింది. ఎవరో రేప్ చేసి దారుణంగా చంపేశారు. సాయంత్రానికల్లా పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించారు. ఆ కబురు విని దేవిక స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను హాస్పిటల్లో చేర్చారు. గుండెపోటు వచ్చిందని డాక్టర్లు ధృవీకరించారు. ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ఒక్కగానొక్క కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఏమడిగితే అది కొండ మీద కోతినైనా తెచ్చి ఇచ్చేవారు. తమ గారాల కూతుర్ని ఇంత దారుణంగా మానభంగం చేసి హత్య చేశారన్న వార్త వేణుమాధవ్ నిలువెల్లా కుదిపేసింది. ఇంక నేను ఎందుకు బతకాలి తలబాదుకుంటూ బిగ్గరగా ఏడ్చేశాడు. పోలీసులు దర్యాప్తుని ప్రారంభించారు. కీర్తి శవాన్ని పోస్టుమార్టం చేసి వేణుమాధవ్కి అప్పగించారు. కీర్తి దహన సంస్కారాలకి తన కాలేజీ అంతా తరలి వచ్చింది. స్నేహితులు అందరూ కన్నీరు మున్నీరుగా విలపించారు. విరాజ్ని ఎవరూ పట్టుకోలేకపోయారు. మనం కలిసిన ఆఖరి క్షణమే నీ ఆఖరి చూపు అయ్యింది కీర్తి అంటూ అతను బాధతో కుమిలి కుమిలి ఏడ్చాడు. ఆ మర్నాడు విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఊరేగింపుగా బయలుదేరి నగర పోలీస్ కమిషనర్కి విజ్ఞప్తిని అందజేశారు. కీర్తిని అత్యాచారం చేసిన దోషులకు ఉరిశిక్ష వేయించాలని నినాదాలు చేశారు. మరో వారం రోజులు గడిచాయి. కీర్తి కేసు విషయం ఏమీ తేలలేదు. ఎక్కడా ఏ క్లూ లభించలేదు. విరాజ్, ఇంకో 2 వారాల్లో పరీక్షలు. అన్ని విషయాలు ముందు పక్కకి పెట్టి చదువు మీద దృష్టి పెట్టు. వైదేహి మందలింపుగా అంది. కీర్తిని అన్యాయంగా చంపేశారమ్మా. అదే చాలా బాధగా ఉన్నది. మైండ్ డైవర్ట్ అవడం లేదు. విరాజ్ టీవీ ఛానల్ మారుస్తూ అన్నాడు. కీర్తిని ఎవరో చంపలేదు. మాలాంటి తల్లిదండ్రులే అన్యాయంగా చంపేశారు. మీ తరం పిల్లలకి అపరిమితమైన స్వేచ్ఛనిచ్చి మీ బతుకుల్ని బండలని చేసి మీ పతనాన్ని మేము కళ్ళారా చూడటానికి మా గోతులు మేమే తవ్వుకుంటున్నాం. జీవోత్సవాలుగా మిగిలిపోతున్నాం ఆవేశంగా అంది. అమ్మా అన్నాడు విరాజ్. కాసేపు చదువుకోండి అంటే రోజు పుస్తకాలు తీయరు. ఒక క్రమ పద్ధతిగా చదువుకోరు. పరీక్షలు ముందు మటుకు నైట్ అవుట్స్, ఫ్రెండ్స్ గ్రూప్ స్టడీస్, సెల్లో చాటింగ్లు, వాట్సాప్లో షేరింగ్లు. ఇదే చదివే విధానం. ఏం చేస్తున్నారా మీరు? ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకుంటే క్రమశిక్షణగా మీ జీవితాలను గడుపుకుంటే ఇంత సంఘర్షణ ఉంటుందా? ఒక బస్టాప్కి వెళ్ళు. అక్కడ ఆడామగ గుంపులు గుంపులుగా కబుర్లు. కాలేజీ బంక్ కొట్టి మరీ ఆ సినిమాకి వెళ్దామా ఈ సినిమాకి వెళ్దామా అని తర్జనా భర్జనలు పడుతుంటారు. ఏదైనా మాల్కి వెళ్ళు. కాఫీలు, పిజ్జాలు, బర్గర్లు తింటూ మల్టీప్లెక్స్లో సినిమాలు. వీకెండ్ వస్తే పార్టీలు, సెలబ్రేషన్స్. మధ్య మధ్యలో పుట్టినరోజులు, పండగలు. తల్లిదండ్రులకు వేలల్లో డబ్బు ఖర్చులు. ఏదైనా హితవు చెప్పినా మాకే తెలుసని తల ఎగరేస్తారు. లేదా ఈ చెవిన విని ఆ చెవిన వదిలేస్తారు. ఇదే నిజమైన జీవితం అన్న భ్రమల్లో బతికేస్తున్నారు. మీ భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారు. క్యాంపస్లో ఉద్యోగాలు వస్తాయి. అట్టహాసంగా పెళ్లిళ్ళు చేసుకుంటారు. పిల్లల్ని కంటారు. వాళ్ళని దేశం మీదకి వదిలేస్తారు. మీకే ఓ క్రమశిక్షణ, సమయపాలన, నైతిక విలువలు లేవు. ఇంకా మీ ముందు తరానికి ఏం నేర్పుతారు? వాళ్ళని మీకన్నా ఇంకా అధ్వానంగా తయారు చేస్తారు. అన్ని విధాలుగా సమాజాన్ని భ్రష్టు పట్టిస్తారు. మా తప్పులు మీ తప్పులు అన్నీ కలిసి ముందు తరం భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నాయి. తల్లిదండ్రులు అర్ధరాత్రి పార్టీలు ఏమిట్రా అంటూ పిల్లల్ని 2 చంపులు వాయించి ఇంట్లో కూర్చోబెట్టాల్సిన వాళ్ళు. అలాంటిది వాళ్ళే మిమ్మల్ని ఎంజాయ్ చేయండి అంటూ గేటు దాకా వచ్చి టాటాలు చెప్తూ మరీ సాగనంపుతున్నారు. అంటే మీ పతనానికి తల్లిదండ్రుల పరోక్షంగా మేమే స్వాగతం పలుకుతున్నాము. తప్పుడు పెంపకం విధానాల్లో అపరిమితమైన స్వేచ్ఛనిచ్చి సంస్కారహీనులుగా తలబిరుసుతనం నేర్పి మీ భవిష్యత్తుని మేమే అంధకారంలోకి నెడుతున్నాము. కీర్తి లాంటి ఆడపిల్లల్ని సమాజానికి బలి ఇస్తున్నాము. ఆడపిల్లల్ని చీడపురుగులకి ఆహారంగా వేస్తున్నాం.
అందమైన యవ్వనాన్ని అన్యాయంగా చిదిమేస్తున్నాం. వైదేహి ఉద్వేగంగా అంది. తల్లి ఉగ్రరూపం తొలిసారిగా చూస్తున్న విరాజ్కి జంకు కలిగింది. గబగబా టీవీ కట్టేసి పుస్తకాలు ముందు వేసుకుని కూర్చున్నాడు. ఏరా, మొన్ననే చూశాను, అడుగుదామని మర్చిపోయాను. బైకు వెనక లైటు పగిలి ఉందేమిటి? యాక్సిడెంట్ అయిందా? వైదేహి కాలేజ్ నుంచి వచ్చి హాల్లో సోఫాలో కూర్చుని అడిగింది. ఇప్పుడేమిటి? ఆ రోజు కీర్తి పుట్టినరోజున తన్ని గేటు దగ్గర దింపి వస్తుంటే పక్కనుండి కారు వాడు రాసుకుంటూ వెళ్ళాడు. అప్పుడే బైక్ కిందపడి లైట్ పగిలింది. వాడి కార్ డోర్ కూడా పూర్తిగా గీరుకుపోయింది. పరీక్షల హడావిడిలో బాగు చేయించలేదు. వచ్చే వారం చేయిస్తాను విరాజ్ అన్నాడు. మరి వాడి కారు పాడైతే వాడు గొడవ పెట్టలేదా? ఆశ్చర్యంగా అడిగింది. ఏమో, తాగిన మైకంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు. అర్ధరాత్రి, పైగా నేను ఒక్కడిని కదా, గొడవ చేయడం ఎందుకని వచ్చేశాను. విరాజ్ చెప్తూ ఆగిపోయాడు. ఏమైందిరా? అడిగింది వైదేహి. వాళ్ళు కీర్తిని ఏమైనా చేసుంటారేమో అమ్మా. ఎందుకురా నీకు వాళ్ళ మీద అనుమానం వచ్చింది? ఎందుకంటే కీర్తి వాళ్ళ గేటు తాళం వేసి ఉన్నది. వాళ్ళ అమ్మగారి సెల్కి తను ఫోన్ చేస్తుంది. నేను లేట్ అవుతుందని నెమ్మదిగా బైక్ స్టార్ట్ చేశాను. సందు మలుపులో ఆ కారు నన్ను రాసుకుంటూ వెళ్ళింది. నేను కింద పడిపోయాను. నాకిప్పుడెందుకో గట్టిగా అనిపిస్తుంది. వాళ్లే కీర్తిని ఏమైనా చేసుంటారమ్మా అన్నాడు గట్టిగా. వైదేహి గబగబా వేణుమాధవ్కి ఫోన్ చేసి విరాజ్ చెప్పింది అతనికి తెలియజేసింది. వాళ్ళందరూ కలిసి పోలీస్ ఇన్స్పెక్టర్ని కలిశారు. ఆ వెంటనే దర్యాప్తు కొంచెం వేరే రకంగా మొదలైంది. వేణుగోపాల్ వాళ్ళ ఇంటికి 2 వీధుల అవతల సీసీ కెమెరాలు మెయిన్ రోడ్లో ఉన్నాయి. ఆ రోజు ఆ రోడ్డు మీద అర్ధరాత్రి 12:30 గంటలకి వెళ్లిన కార్ నెంబర్స్ అన్నీ వెరిఫై చేశారు. 8 కార్లు ఆ టైంలో మెయిన్ రోడ్లో వెళ్ళినవి ట్రేస్ చేసి ఆ కారు ఓనర్ని పిలిచి విచారించారు. కార్లన్నీ పోలీస్ స్టేషన్కి తెప్పించుకుని పరిశీలించారు. అందులో ఒక కారు సైడ్కి అంతా గీరుకుపోయింది. కొత్తగా పెయింట్ వేయించింది దొరికింది. ఆ రాత్రి ఆ కారు నా దగ్గర లేదు, నేను ఊరికి పంపించాను అన్నాడు. ఆ కారు ఓనర్ ఆ రాత్రి ఆ కారు అద్దెకు తీసుకున్న డ్రైవర్ని విచారించారు. ఆ తర్వాత 3 నిందితులు దొరికిపోయారు. అందులో ఒకడు కీర్తి వాళ్ళని రాత్రి పార్టీకి తీసుకెళ్లిన కార్ డ్రైవరే. నేను ఆ అమ్మాయిని ఆఖరిని దింపితే నా మీద అనుమానం వస్తుందని, నాకు నిద్ర వస్తుందని నేను ఇంటికి వెళ్ళిపోతానని బయటపడ్డాను. ఫోన్ చేయగానే మా ప్లాన్ ప్రకారం మా ఫ్రెండ్స్ కార్లో రెడీగా ఉన్నారు. మేం విరాజ్ని కీర్తిని ఫాలో అయ్యాం. వీధి చివర ఆగాం. విరాజ్ కీర్తిని దింపగానే ఇంటికి వెళ్ళిపోకపోయినా మేము అతని మీద దాడి చేసైనా ఆ అమ్మాయిని ఎత్తుకుపోదామని అనుకున్నాము. విరాజ్ ఎదురు కావడంతో మేము గబగబా కారు స్టార్ట్ చేసి ఆ అమ్మాయిని గేట్ దగ్గర కిడ్నాప్ చేద్దామన్న హడావిడిలో అతన్ని రాసుకుంటూ ముందుకు వెళ్ళాం. కీర్తిని ఊరవతల తీసుకెళ్లి అనుభవించి చంపేశాము. కార్ డ్రైవర్, అతని ఫ్రెండ్స్ వాంగ్మూలం రికార్డ్ చేసి అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు పూర్తయినందుకు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. జరిగిన దుర్ఘటనకి ఊరంతా కొద్ది రోజులు ఉలిక్కిపడ్డారు. స్టూడెంట్స్ పరీక్షల హడావిడిలో పడిపోయారు. ఈ తప్పు ఎవరిది? ఈ తరానిదా, ఆ తరానిదా? ఆ పుట్టించిన దేవుడిదా, భ్రష్టు పడుతున్న సమాజానిదా? అన్ని న్యూస్ పేపర్లు కొద్ది రోజులు ఘోషించాయి. కొద్ది రోజులకి అంతా దీన్ని మర్చిపోయారు. ఆ దుర్మార్గులకి ఉరిశిక్ష పడితే కీర్తి తిరిగి వస్తుందా? తన 100 ఏళ్ల జీవితం బుగ్గిపాలైపోయింది. ఆడతనం దేవుడిచ్చిన శాపమని చరిత్ర చెబుతుంది సత్యమా? ఆడపిల్ల నిర్భయంగా జీవించే అవకాశం ఎన్ని యుగాలైనా రాదా? వైదేహి మనసు మౌనంగా రోధిస్తూనే ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.